మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిన్ను కోరి సీరియల్ నవంబర్ 4 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. చంద్రకళ కుటుంబంతో చివరి రోజును సంతోషంగా గడపాలని నిర్ణయించుకుంటుంది. ఆమె అందరి కోసం ప్రత్యేకంగా చేపల కూర వండుతుంది. అయితే అందులో విషం కలిపానని చెబుతుంది. మరోవైపు రాజ్ చేపలమ్ముతూ శృతికి దొరికిపోతాడు. ఈ నాటకీయ మలుపులు వీక్షకులను ఆకట్టుకున్నాయి. నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 4 ఎపిసోడ్లో చివరి రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతానని చంద్ర అంటుంది. అందరి కోసం స్పెషల్గా చేపల కూర వండుతుంది. రాజ్ చేపలమ్ముతూ శృతికి దొరికిపోతాడు. కానీ గెటప్ అని కవర్ చేస్తాడు. ఫిష్ కర్రీలో విషం కలిపానని చెప్తుంది చంద్ర. నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 4 ఎపిసోడ్లో ఈ ఒక్కరోజు నాకెంతో విలువైంది. సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. పగతో కాదు తాళిపడిందనే బంధంతో ఇంటికి వచ్చా. నా భర్త మనసు మాత్రమే గెలుచుకున్నా. మిగతా వాళ్లందరూ శత్రువులా చూస్తున్నారు. ఈ కుటుంబానికి దూరమవుతున్నాననే బాధ ఉంది. ఆ బాధతో జీవితమంతా గడపాలని లేదు. అందుకే ఈరోజు అందరూ నాకు కోపరేట్ చేయాలి. నా చేతితో వండిపెడతానని చంద్రకళ అంటుంది. ఫ్యామిలీ బయటకు వస్తే కంగారుగా ఉండదా? నీకే ప్రాబ్లెం కదా అని అంటాడు రాజ్. చేపలు అమ్మేవాళ్లైతే ప్రాబ్లెం ఏంటి? వాళ్లకు మనసు ఉండదా? అని ప్రశ్నిస్తాడు రాజ్. నాకోసం గెటప్లో వచ్చావని చెప్పాక ఇంప్రెస్ అయ్యానని శృతి అంటుంది. నవంబర్ 4 నిన్ను కోరి ఎపిసోడ్ ఊహించని మలుపులతో నిండిపోయింది. చంద్రకళ నిర్ణయం, రాజ్ గెటప్, మరియు చేపల కూరలో విషం వంటి అంశాలు ప్రేక్షకులను ఉత్కంఠగా ఉంచాయి. ఈ సంఘటనలు కథకు మరింత ఆసక్తిని పెంచి, తదుపరి ఏమి జరుగుతుందో అనే ఆసక్తిని రేకెత్తించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.